ఆయన త్యాగం చేసిన రోజు. అందుకే రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ స్టాచ్యూ పేరు కూడా పొట్టి శ్రీరాములు స్టాచ్యూ కాదు, స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. త్యాగానికి గుర్తుండాలి, ఆ రోజు గుర్తుండాలి. శాశ్వతంగా అలాంటి మహనీయులు గుర్తుంటే రేపు రాబోయే రోజుల్లో అందరిలో కూడా అలాంటి ఒక స్ఫూర్తి వస్తుంది. జాతి కోసం పనిచేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతోమంది మేధావులు ఈ రాష్ట్రానికి వని తీసుకొచ్చారు. కానీ మన దురదృష్టం పర్మనెంట్ అడ్రస్ లేకుండా అటు ఇటు తిరిగాం. మెడ్రాస్లో కొన్ని రోజులు, ఆ తర్వాత కర్నూలులో కొన్ని రోజులు, తర్వాత హైదరాబాద్లో నేనే అభివృద్ధి చేశా. ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ లివబుల్ సిటీ అంటే దానికి చిరునామా హైదరాబాద్. ఆ నగరం ఇప్పుడు తెలంగాణకి వెళ్ళింది, పర్వాలేదు. మళ్ళీ ఈరోజు అమరావతి నగరాన్ని భావి తరాల కోసం ప్రపంచం మెచ్చే నగరంగా అమరావతి నిర్మాణం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ ఒక్క నగరమే కాదు, విశాఖపట్నం, తిరుపతి, ఈ 2 నగరాలు కూడా తయారు చేసుకుని అధికార వికేంద్రీకరణ ద్వారా, అధికార వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ చేసి మళ్ళీ తెలుగు జాతి ఏ విధంగా ముందుకు పోవాలో చేసే బాధ్యత మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి స్ఫూర్తి ముఖ్యం. నేను ఎన్నోసార్లు చెప్తున్నా మీ అందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆ రోజు హైదరాబాద్ నిర్మాణం చేశాం, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా చేశాం. దానివల్ల సర్వీస్ సెక్టర్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు కొత్తగా మన రాష్ట్రంలో మీరు చూస్తే మళ్ళీ దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి వర్కౌట్ చేస్తున్నాం. నిన్న మొన్న మీరు ఆర్బీఐ రిపోర్ట్ కూడా చూసుంటారు. దేశంలోనే ఎక్కువగా పండ్లు పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కువ చేపలు ఉత్పత్తి చేసే రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంటే నేను ఏదైతే వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నానో ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి. మారిన దానికి అనుగుణంగా ముందుకు పోవాలని చెప్పి అనుకున్నాం. దాని ప్రకారమే ముందుకు పోతున్నాం.